నేను చాడ రుక్మిణీదేవి, మన నల్గొండ డిస్ట్రిక్ట్. మా అన్న కోదండరామ్ విద్యార్థి దశలో కూడా ఎంతో పోరాటం చేసేది, న్యాయం కోసం ఎంతో పోరాటాలు చేసేది. దాని తర్వాత ఆయన లెక్చరర్గా జాయిన్ అయినాక ఇంకొంతమంది లెక్చరర్లతో ఆయన పౌర హక్కుల సంఘాలలో జాయిన్ అయి వాళ్ళతో కూడా ఎన్నో పనులు చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ఆహార భద్రతా చట్టం అని కూడా ఒకటి తీసుకొచ్చి దానికోసం చాలా పోరాటం చేసి ఆయన సహచరులతో అంబలి కేంద్రాలు నడిపించారు. దాని తర్వాత కొన్నేళ్లకు జయశంకర్ గారితో విద్యావంతుల వేదిక అని ఒకటి చెప్పి తెలంగాణ కోసం ఏం చేయాలని బాగా పోరాడుతుంటే కేసీఆర్ గారు తనను గుర్తించి ఈయనను జేఏసీగా ప్రకటించారు. జేఏసీగా ప్రకటించిన తర్వాత కోదండరామ్ కేసీఆర్ గారితో సమానంగా ఉద్యమంలో పాల్గొని చాలా కష్టపడ్డారు, చాలా సేవ చేశారు. ఈ సేవను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దల సభకు పంపినందుకు మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతేకాకుండా ఇట్లాంటి ఉద్యమకారులు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళను కూడా సీఎం గారు గుర్తించి వాళ్ళకు కూడా తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.